గెలుస్తున్నాం గెలిచేస్తున్నాం ఇదే ఇప్పటి రాజకీయాలను శాసిస్తున్న గెలుపు తంత్రం. వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు, ప్రత్యర్థులపై పైచే సాధించే తంత్రాలు, మంత్రాలు వంటివేవి ఇప్పుడు పనిచేయట్లేదు. గెలుస్తున్నామన్న భావనే జనాన్ని ఆకట్టుకుంటుంది. తెలంగాణలో జరిగింది, త్వరలో ఏపీలో జరగబోయేది, ఈ ఫీల్ గుడ్ తో వచ్చే దీనికి సంబంధించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గెలుస్తున్నాం గెలిచేస్తున్నాం అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఫీల్ ఫ్యాక్టర్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మిగతా అంశాలన్నీ ఒక్కొక్కటిగా సానుకూలంగా మారతాయనేది ఇప్పుడు రాజకీయ పక్షాలు నమ్ముతున్న సిద్ధాంతం. ఎప్పుడైతే ఒక పార్టీ గెలుస్తుందని జనంలోకి బాగా వెళుతుందో ఆటోమేటిక్ గా మిగతా అంశాలు అనుకూలంగా మారుతుంటాయి. పార్టీలో చేరికలు, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు, నిధుల సమీకరణ, అధికార యంత్రాంగం మద్దతు, ఇలా అన్ని వనరులు సమీకరించుకోవడం, సేకరించుకోవడం తేలికవుతుంది. అందుకే ఈ అంశంపై ప్రధానంగా రాజకీయ పక్షాలు దృష్టి పెడుతున్నాయి. తాము గెలుస్తున్నామని చెప్పడంతో పాటు ప్రత్యర్థుల పనైపోయింది, వారు గెలిచే పరిస్థితి లేదని చెప్పడం ద్వారా ఎన్నికల్లో పై చేయి సాధిస్తున్నారు. తెలంగాణలో ఈ వ్యూహం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కాంగ్రెస్ గెలుస్తుందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పనైపోయిందనే టాక్ వినిపించింది. ఇదంతా ఓ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ గెలుస్తుందనే భావన ప్రజల్లోకి చొప్పించడంలో హస్తం నేతలు సక్సెస్ అయ్యారు. అందుకే ఏపీలో ఇప్పుడు ప్రధాన పార్టీలు ఈ ఫ్యాక్టర్ నే నమ్ముకుని ఎన్నికల రణరంగానికి అస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం ఫీల్ ఫ్యాక్టరీ ఎలక్షన్ మూడ్ను సెట్ చేస్తోంది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వరకు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేని తటస్థులు ఫీల్ ఫ్యాక్టర్ కు ఆకర్షితులై గెలిచే అవకాశముందన్న పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా 3 నుంచి 5% ఓటర్లు స్వింగ్ అవుతుండడంతో పార్టీలు అంచనాలకు అందని విధంగా విజయం సాధిస్తున్నాయని చెబుతున్నారు పరిశీలకులు. తెలంగాణలో ఫీల్ ఫ్యాక్టరే తమకు సానుకూల వాతావరణం కల్పించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం చూస్తే ఫీల్ గుడ్ భావన పార్టీల చేతిలో మంత్రదండంగా పనిచేస్తోందని నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఈ కారణం చేతనే తెలంగాణ ఫలితాల తరువాత ఏపీలో ప్రధాన పార్టీలు తమ వ్యూహాన్ని ఫీల్ ఫ్యాక్టర్ చుట్టూ తిప్పుతున్నాయి. 3 నుంచి 5% ఓట్లు ప్రభావమవుతున్నాయనే అంచనాతో ఏపీలో 2 పార్టీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మనమే గెలుస్తున్నాం అన్న భావన కల్పించడం ద్వారా పార్టీ నేతలపై పట్టు బిగిస్తున్నాయి పార్టీలు. గెలిచే అవకాశం ఉందనే టాక్తో అసమ్మతులు, అసంతృప్త నేతలను అదుపు చేస్తున్నాయి. అదే సమయంలో పనితీరు సరిగా లేని వారిని పక్కన పెట్టేయడం కూడా అధిష్టాన వర్గాలకు ఈజీ అవుతోంది. తెలంగాణ ఎన్నికల తరువాత అధికార బీఆర్ఎస్ వైఫల్యాన్ని పరిశీలించి ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో తాను అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీలో విప్లవాత్మక మార్పు తెచ్చేలా దాదాపు 60 మంది వరకు ఎమ్మెల్యేలను మార్చేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 35 మందిని పక్కన పెట్టారు సీఎం జగన్. ఇక త్వరలో మిగిలిన వారిపై వేటు పడనుందనే ప్రచారం జరుగుతోంది. భారీ స్థాయిలో ప్రక్షాళన చేసినా 1 తప్ప పెద్దగా ప్రతిస్పందనలు లేకుండా అదుపు చేయడం వెనుక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పనిచేసిందని వైసీపీ నాయకత్వం చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునే వ్యూహంతో కదులుతున్న సీఎం జగన్ ఎప్పట్నుంచో జనంలో ఫీల్ ఫ్యాక్టర్ తెప్పించేలా అడుగులు వేస్తున్నారు. కొన్ని సర్వేలు కూడా వైసీపీకి మెజారిటీ వస్తుందని ఫలితాలు వెలువరించడం కూడా ఇందులో భాగమనే అంటున్నారు పరిశీలకులు. ఇక ప్రతిపక్ష కూటమి టీడీపీ, జనసేన కూడా ఫీల్ ఫ్యాక్టర్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. తెలంగాణలో అంచనాలు లేని కాంగ్రెస్ ఏ విధంగా సంచలన విజయం సాధించిందో అదే విధంగా ఏపీలో జయకేతనం ఎగురవేయాలని టీడీపీ, జనసేన కూటమి ఉవ్విళ్లూరుతోంది. సీఎం జగన్ కు పోటీగా తమ కూటమి కూడా అధికారంలోకి రాబోతోందని, వైసీపీ పనైపోయిందని చాలా మంది వైసీపీ నేతలు
తమతో టచ్ లో ఉన్నారని ప్రచారం చేస్తూ క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు అధికార పక్షంలో గందరగోళం సృష్టించేలా అడుగులు వేస్తున్నాయి. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం వరకు సీఎం జగన్ తో సన్నిహితంగా వ్యవహరించిన వారిని, వ్యూహకర్తలుగా పనిచేసిన వారిని తమ జట్టులో కలుపుకుని తాము బలపడ్డామనే సంకేతాలను పంపుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి పనిచేసిన వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్, శంతను సింగ్ ఇప్పుడు టీడీపీకి వ్యూహాలు అందిస్తున్నారు. ఇదే విధంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది టీడీపీ జనసేన కూటమి. ఈ విధంగా రెండు పార్టీల కార్యక్రమాలను పరిశీలిస్తే ఫీల్ ఫ్యాక్టర్ పై ఎంతలా పనిచేస్తున్నాయో అర్థమవుతోంది. ఎన్నికల సమయంలో ఫీల్ ఫ్యాక్టర్ కానీ లేకపోతే చోటామోటా నాయకులు కూడా ఏకుమేకైన చందంగా వ్యవహరించే అవకాశం ఉంది. అసంతృప్తులను, అసమ్మతులను కంట్రోల్ చేయడం కూడా శక్తికి మించిన పని కానుంది. తెలంగాణలో ఫీల్ ఫ్యాక్టర్ వల్లే సీఎం రేవంత్ రెడ్డిపై తొలి నుంచి గుర్రుగా ఉన్న సీనియర్ నేతలు అసమ్మతి రాగాన్ని కట్టిపెట్టి అంతా ఒక్కటిగా కలిసి పనిచేశారు. ఈ వ్యూహాన్నే అనుసరిస్తున్న ఏపీలోని పార్టీలు గాలి తమకు అనుకూలంగా ఉందనే భావన కలిగించేందుకు చెయ్యని ప్రయత్నమంటూ ఉండటం లేదు. ఎదుట పార్టీల్లోని అసమ్మతి నేతలను ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ప్రోత్సహించడంతో పాటు అసమ్మతి నేతల కామెంట్లను జనంలోకి తీసుకెళ్లి ప్రత్యర్థులను గందరగోళంలోకి నెడుతున్నారు. తమ పార్టీకి బాగుందనే అభిప్రాయం కల్పించేలా పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీలో జరిగిన తప్పులను ప్రచారం చేసేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా 70mm స్క్రీన్ మీద చూపేలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలో అసమ్మతి నేతల వ్యాఖ్యలకు మరింత మసాలా జోడించి అగ్గిరాజేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వంటి వారు పార్టీని వీడిన సమయంలో చేసిన వ్యాఖ్యలకు జరిగిన ప్రచారమే ఇందుకు చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. మొత్తానికి పార్టీల ఫీల్ ఫ్యాక్టర్ వ్యూహాన్ని పరిశీలిస్తే ఓటర్లు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను పరిశీలించి ఓటేస్తారనే భావన రాను రాను తగ్గిపోతోంది. ఏదో విధమైన ప్రచార ఆర్భాటంతో అంతా బాగుందనే వాతావరణాన్ని కల్పించి మౌత్ టాక్ తో ఓటర్లను తమ ముగ్గులోకి దింపడమే వ్యూహంగా మారిపోయింది.